అన్నమయ్య జిల్లా మదనపల్లె కిడ్నీ మార్పిడి రాకెట్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ప్రధాన రెండో నిందితుడిగా ఉన్న బెంగళూరుకు చెందిన డాక్టర్ పార్థసారథి రెడ్డి మదనపల్లి కోర్టులో లొంగిపోయారు. ఈ అక్రమ కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సల్లో ఆయన పాత్ర ఉన్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. నిందితుడు లొంగిపోవడంతో కోర్టు ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో డాక్టర్ పార్థసారథి రెడ్డిని మదనపల్లి సబ్ జైలుకు తరలించారు. ఇప్పటికే ఈ కేసులో హాస్పిటల్ యజమానితో సహా మొత్తం 8 మంది నిందితులు అరెస్ట్ అయి రిమాండ్లో ఉన్నారు. పరారీలో ఉన్న మిగిలిన నిందితులను త్వరలోనే అరెస్టు చేసే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు. మరింత సమాచారం మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. దామోదర్, చెప్పండి. కిడ్నీ రాకెట్ కేసులో కూడా అటు డాక్టర్ పార్థసారథి అయితే వచ్చి లొంగిపోయిన ఘటన మనం చూస్తున్నాము. సో ఇంకా మరికొంతమంది కోసం కూడా పోలీసులు గాలుస్తున్నారు. ఇప్పుడు పార్థసారథి నుంచి విచారణ జరిపి కూడా కీలక విషయాలు బయటపడే అవకాశం ఉందనుకోవచ్చా? ఇంకా ఎవరైనా దీనిలో అసలు ఇంకా వెనకాల ఎవరున్నారనేది బయటపడే ఛాన్స్ ఉందా? అఖిల, గత నెల 9వ తేదీన మదనపల్లిలోని గ్లోబల్ హాస్పిటల్లో కిడ్నీ మార్పిడి ఆపరేషన్ చేస్తుండగా యమున అనే వైజాగ్ చెందిన మహిళ మరణించింది. ఈ నేపథ్యంలో ఈ కేసుకు సంబంధించి పూర్తి స్థాయిలో మదనపల్లి పోలీసులు విచారణ జరపగా ఒక ర్యాకెట్ బయటపడింది. డిసిఎస్ ఆంజనేయులు తన సొంత ఆసుపత్రి గ్లోబల్ ఆసుపత్రిలో ఈ అక్రమంగా అనుమతులు లేకుండా కిడ్నీ అవయవాల మార్పిడి చేస్తున్నాడంటూ కూడా గుర్తించారు. ఈ నేపథ్యంలో ఆపరేషన్ చేసిన డాక్టర్ కి సంబంధించి ఆచూకీ కోసం ఇన్ని రోజులు పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఈ నేపథ్యంలో పులివెందులకు చెందిన డాక్టర్ పార్థసారథి రెడ్డి బెంగళూరులో సెటిల్ అయ్యాడు. ఇతను ఈ ఆపరేషన్ చేసినట్లు కూడా నిర్ధారించుకుని అతన్ని ఈ కేసులో నిందితుడిగా చేర్చారు. ఈ నేపథ్యంలో నిన్న సాయంత్రం 4:30 గంటల సమయంలో పార్థసారథి రెడ్డి కోర్టులో పోలీసులకు లొంగిపోయాడు. వెంటనే అతనికి పోలీసులు అతన్ని తీసుకుని వచ్చి గ్లోబల్ ఆసుపత్రి వద్ద సీన్ రీకన్స్ట్రక్షన్ కూడా చేశారు. ఈ నేపథ్యంలో మరోసారి అతన్ని విచారణకు ఇవ్వాలంటూ పోలీసులు ఈ రోజు కోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్నారు. ముఖ్యంగా పార్థసారథి రెడ్డి ఏదైతే ఈ రాకెట్ కి సంబంధించి ఎలాంటి వ్యవహారం చేశాడు, ఎన్ని కిడ్నీలు మార్పిడిలు చేశాడు, కిడ్నీ మార్పిడిలే కాకుండా ఇతర అవయవాలు ఏమన్నా కూడా ఇక్కడ నుంచి తీసుకువెళ్లి చేశాడా అన్న కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నామని మదనపల్లి డిఎస్పీ మహేంద్ర తెలిపారు. మొత్తం మీద పార్థసారథి రెడ్డి అరెస్టుతో ఈ కేసులో అరెస్ట్ అయిన వారి నిందితుల సంఖ్య 9కి చేరింది. మరో 4 అదుపులోకి తీసుకోవాల్సి ఉంది. అఖిల, మొత్తం మీద ఈ కేసుకు సంబంధించి పూర్తి స్థాయిలో 4 బృందాలతో గాలింపు చర్యలు చేపడుతున్నామని పోలీసులు తెలిపినప్పటికీ పార్థసారథి రెడ్డి తానంతటా తాను లొంగిపోవడం విశేషం. రైట్ దామోదర్, థ్యాంక్ యూ.